ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనకి శివాలయంలోకి వెళ్ళగానే మొట్టమొదటిగా కనిపించేటటువంటి స్వామి నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు నిరంతరము కూడా ఆ పరమేశ్వరుని చూస్తూ కూర్చుంటాడు అక్కడ. ఎవరి నందీశ్వరుడు? ఆయన కథ ఏమిటి? ఆయనకి అటువంటి శక్తి, అటువంటి స్థానము ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం శివపురాణం ఆధారంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో శిలాదుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవారట. ఆయన గొప్ప తాపసి మహర్షి. సంతానం లేరు. సంతానం కోసం అని చెప్పి ఆయన దేవేంద్రుడి గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. దేవేంద్రుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అనుకుంటే, ఆ శిలాదుడు నాకు పుత్ర సంతానం కావాలి, అందుకోసం అని చెప్పి మీ అనుగ్రహం కోసం తపస్సు చేశాను అంటే, దేవేంద్రుడు అది ఆ వరం ఇచ్చేది నేను కాదు, మీరు సాక్షాత్తు శివభక్తులు కాబట్టి మీరు మీ దేవుడైనటువంటి శంకరుని ప్రార్థించండి, ఆయన గురించి తపస్సు చేయండి అని చెప్పగా, మళ్ళా ఈ శిలాదుడు అనేటటువంటి మహర్షి శంకరుడు గురించి తపస్సు చేశాడు, మెప్పించాడు. శంకరుడిని ఘోరమైన తపస్సు చేశాడు, మెప్పించాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు వరం అని అడిగాడు. అప్పుడు ఈయన వరం అడిగాడు, నాకు పుత్ర సంతానాన్ని ఒక కొడుకుని ప్రసాదించిన ఆయన అని అడుగుతూ 3 కండిషన్స్ పెట్టాడు. ఎలాంటి కొడుకు కావాలంట? మామూలుగా మానవ జన్మ ఎత్తినట్లుగా తల్లి గర్భంలో ప్రవేశించి 9 మాసాలు ఉండి బయటకు వచ్చేటటువంటి జన్మ కాకూడదు. ఒకటో పాయింట్, అయోనిజుడై ఉండాలి. రెండవది, నిరంతరము కూడా ఆ బాలుడు శివభక్తి తత్పరుడై ఉండాలి. మూడవది, జరామరణములు లేనివాడై ఉండాలి. ముసలితనం రాకూడదు, మరణము ఉండకూడదు. అలాంటి పుత్రుడిని నాకు ప్రసాదించమని ఆయన తపస్సు చేస్తే, పరమ శివభక్తుడు కాబట్టి, ఈ బోళాశంకరుడు భక్త వశంకరుడు కాబట్టి తథాస్తు అని దీవించాడు, అనుగ్రహించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ శిలాదుడు అనేటటువంటి మహర్షి ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వర సంకల్పం చేతను యజ్ఞగుండంలోంచి ఒక బాలుడు ఉద్భవించాడు, శిశువు. ఆ బాలుడు చక్కగా పెరిగి పెద్దవాడుతున్నాడు, కుమారుడిగా స్వీకరించాడు. యజ్ఞఫలము పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనుకుని ఈ శిలాదుడు ఆ పిల్లవాడిని పెంచుకుంటున్నాడు. పుడుతూనే ఆ పిల్లవాడు శివభక్తి తత్పరుడుగా పెరుగుతున్నాడు చక్కగా. అతడు కూడా కొంత వయసు బాల్యం ఏర్పడిన తర్వాత శివుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ శిలాదుడు కూడా, శిలాదుని యొక్క కుమారుడు కూడా. ఇలా ఉంటూ ఉండగా ఆ కుమారుని యొక్క భక్తికి మెచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరులు అతన్ని అనుగ్రహించి తండ్రి గారు కోరినటువంటి విధముగా అతడికి జరామరణము లేకుండా వరమిచ్చారు. మరియు శంకరుడు నాతో సమానమైనటువంటి తేజస్సు, నాతో సమానమైనటువంటి శక్తి సంపదలు నీ ముఖంలో ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారము ఉంటాయి సుమా అనేటటువంటి అనుగ్రహాన్ని కూడా ఇచ్చాడు శంకరుడు. కానీ ఈ పిల్లవాడు అది వద్దన్నాడు. నేను కూడా సాక్షాత్తు మీలాగే ఉన్నట్లయితే నన్ను కూడా పరమేశ్వరుడు అనేటటువంటి భావన చెందుతారు భక్తులు, అలా వద్దండి, నేను ఎప్పుడూ కూడా మీ యొక్క కనుసన్నల్లో వెలిగేటటువంటి భక్తుడినే కాబట్టి మీ పాదాల దగ్గర నేను కూర్చుంటాను, నేను నాకు అనుగ్రహం ఇవ్వండి చాలు, నిరంతరము కూడా మిమ్మల్ని చూస్తూ మీ దివ్యనామాన్ని నేను మనసులో జపించేటటువంటి శక్తిని నాకు ప్రసాదించండి అని ఈ కుమారుడు కూడా ప్రార్థించాడు. తథాస్తు అన్నాడు శంకరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా. ఈ రకంగా పరమేశ్వరుని పార్వతీదేవిని మెప్పించి ఈ వరాలు పొంది ఒక ఆనందాన్ని కలుగు చేశాడు ఈ పిల్లవాడు తండ్రి గారికి. తండ్రి చాలా సంతోషించి మరి పిల్లవాడి యొక్క అభీష్టం నెరవేరింది, తన యొక్క అభీష్టం కూడా నెరవేరింది అనేటటువంటి ఆనందంతో చూడండి, కొడుకుకి పర్యాయపదం నందనుడు. నందనుడు, యశోదానందనుడు అంటారు. నందన శబ్దానికి కుమారుడు అని అర్థం, ఆనందమును కలిగించువాడు. తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించేటటువంటి అర్థంలో నందన శబ్దాన్ని వాడతారు కాబట్టి ఆ తండ్రి గారు ఏం చేశారంటే ఈ నందనుడికి, ఈ కుమారుడికి ఆనందాన్ని కలిగించాడు కాబట్టి నంది అని పేరు పెట్టాడు తండ్రి గారు. ఆ నామకరణంతో ఆయన పరమేశ్వరుడు యొక్క పాదాల దగ్గర కూర్చుంటూ ఉండేవాడు నిరంతరము కూడా. అయితే ఆ పరమేశ్వరుడు మరొక అనుగ్రహాన్ని కూడా ఇచ్చి ఈ నందికి అనేటటువంటి బాలుడికి, నీవు వానరముఖంతో ఉంటావు, నువ్వు పశుదేహంతో ఉంటావు అని చెప్పి వరమిచ్చి, ఒక వృషభము వలె నీ యొక్క శరీర ఆకృతి ఉంటుంది, నా యొక్క శివాలయంలో నా ముందు నిరంతరము కూడా కూర్చునేటటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని చెప్పి అనుగ్రహించాడు శంకరుడు. అయ్యో ఆ వానరముఖంతో ఉంటావు అనడానికి తార్కాణంగా కూడా మనం ఒకసారి రామాయణంలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఒకసారి రావణాసురుడు సీతని ఎత్తుక్కుపోక ముందు విషయం. ఓసారి కైలాసానికి వెళ్ళి ఆ శివభక్తితోటి ఆ కైలాసాన్ని కూడా పైకెత్తేద్దామని, ఏదో అల్లరి చేద్దామని బయలుదేరి వెళ్ళాడు ఆయన. ఆ కైలాసంలోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఈ నందీశ్వరుడు ఆపుతాడు ఆ రావణాసురుడిని. ఆపితే కొంచెం అహంకరించి రావణాసురుడు ఆ గెంటేసి ఆ నందీశ్వరుడిని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నందీశ్వరుడు ఒప్పుకోడు దానికి. ఒప్పుకోకపోతే అప్పుడు రావణాసురుడు వాచాలత్వంతో, కోతి ముఖం వాడివి, నువ్వు నన్ను ఆపుతావా అని చెప్పి కొంచెం గేలి చేస్తాడు. అప్పుడు ఆ నందీశ్వరుడు, ఇలా నువ్వు నన్ను దూషించావు కాబట్టి పెద్ద చిన్న లేకుండా ఆ కోతి ముఖం వాళ్ళ ద్వారానే నీకు భవిష్యత్తులో మరణము సంభవించుగాక అని శాపమిస్తాడు. అది అక్కడ వానర ముఖంతో ఉండే నందీశ్వరుడు రావణాసురుడు కనిపిస్తాడు. ఇది కూడా ఈ పురాణంలో ఒక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు.
సరే, ఈ ప్రకారంగా నందీశ్వరుడు శివాలయానికి ముందు కూర్చుంటూ ఉంటాడు. భక్తులందరూ కూడా ముందుగా ఎలాగైతే తిరుమలలో ఆ వరాహస్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవాలి అని వెంకటేశ్వరుడు శాసనం చేశారో, అలాగే పరమేశ్వరుడు కూడా నా దగ్గరికి వచ్చేటటువంటి భక్తులు ముందుగా నీ దర్శనం చేసుకుని నీ అనుగ్రహాన్ని పొందిన తర్వాత అప్పుడు నా దగ్గరికి పంపించు అని నందీశ్వరుడికి అవకాశాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. కాబట్టి దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు శివాలయానికి ఆ నందీశ్వరుడు అక్కడ ముందు ఉన్నప్పుడు మన ఎడమ చేతితోటి ఎడమ చేతి యొక్క బొటన వేలు ఒక కొమ్ము మీద, చూపుడు వేలు ఒక కొమ్ము మీద, శృంగములు అంటారు, ఉంచి కుడి చేతితోటి ఆయన యొక్క పృష్ఠభాగాన్ని స్పృశిస్తూ ఆ కొమ్ముల మధ్యలో వచ్చి శంకరుడిని చూడాలి. ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా శివ దర్శనం ఆ రకంగా చేసుకోవాలి అనేటటువంటిది ఋషిప్రోక్తమైనటువంటి వాక్యం. ఆ రకంగా శంకరుడు అతన్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ కూడా మరి దేవాలయాల్లో చూసినట్లయితే అనేక ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో పెద్ద నంది, చిన్న నందులు కూడా 2 నందులు ఉండడం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద నందులు, అలాగే బుల్లి బుల్లి చిన్న నందులు కూడా ఉంటూ ఉంటాయి. ఆ పెద్ద నంది ఎదురుగుండా కొంచెం చిన్న నంది. పూర్వకాలంలోనండి గ్రామాలలో వైద్య సౌకర్యం అంతగా లేనటువంటి రోజులు అనమాట. 2-3 తరాల వెనక్కి మనం వెళ్ళినట్లయితే ఏదైనా ఒక ఇల్లాలు నొప్పులు పడుతూ ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటే, ప్రసవం తొందరగా కాకపోయి ఇబ్బంది పడుతూ ఉంటే గబగబా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఆ శివాలయంలోకి వచ్చి అక్కడ ఉండేటటువంటి అర్చక స్వామికి చెప్పినట్లయితే విషయాన్ని, అక్కడ ఉండేటటువంటి చిన్న నందిని అర్చక స్వామి దాని చరనంది అంటారు. చిన్న నందికి చరనంది అని పేరు, పెద్ద నందికి స్థిరనంది అని పేరు. ఆ చరనందిని అది కదులుతుంది అటు ఇటు. ఎక్కడైతే ఆ బాధపడేటటువంటి ఇల్లు ఉన్నదో అటువైపుగా ఆ నంది యొక్క ముఖం తిప్పేవాట అక్కడ ఉండేటటువంటి అర్చక స్వామి. ఆ నంది యొక్క చూపులు ఆ ఇంటి మీదకి, ఆ వీధి మీదకి ప్రసరించేటప్పటికల్లా చక్కగా సులువుగా ప్రసవం అయ్యి ఆ తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటూ ఉండేవారట. ఈ రకంగా పూర్వకాలంలో ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉండేది గ్రామంలో ఉండేటటువంటి మాతృమూర్తులకు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా కొంచెం పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మంది పేర్లలో బసవ, బసవన్న, బసవయ్య, బసవేశ్వరుడు, బసవేశ్వరుడు అంటే నందీశ్వరుడు అనమాట అనే పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. శ్రీశైలంలో కూడా పెద్ద నంది ఉంది. ఆ నంది శనగల నంది అని కూడా అంటూ ఉంటారు. శనగల నైవేద్యం పెట్టి శనగల మాల ఆయన మెడలో వేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది ప్రజలకు ఒక నమ్మకం. అక్కడ కూడా మరి ఆర్యోక్తి ఏమిటి అంటే, ప్రళయం సంభవించేటటువంటి సమయంలో ముందుగా ఆ నందికి తెలుస్తుందని, శ్రీశైలంలో ఉండే నందికి అది ఒక్కసారిగా పెద్ద పెద్ద రెక్కలు పెడుతుందని, ఆ రెక్కలు పెట్టినప్పుడు కృష్ణానది పొంగుతుందని, ఎంతవరకు పొంగుతుంది అంటే అక్కడ అమ్మవారి యొక్క ముక్కెరకి తాకేటట్లుగా ఆ నది పొంగుతుందని, అప్పుడు జలప్రళయం ఏర్పడుతుందని, ఇవి సంకేతములుగా భావించాలని మన పెద్దవాళ్ళు చెప్పడం అనేది కూడా మనం వింటూ ఉంటాం. ఇది చాలా నంది యొక్క ప్రాశస్త్యమైనటువంటి విషయం. శివానుగ్రహం ముందు మనం పొందాలి అంటే ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉండాలి. ఇక లౌకికంగా చూసినట్టయితే ఈ నంది అనేటటువంటిది మామూలుగా మన భాషలో చెప్పాలంటే వృషభము లేదా ఎద్దు అంతే కదండి. వ్యవసాయ రంగంలో మరి పాడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆవులకు కావచ్చు, ఎద్దులకు కావచ్చు. ఎందుకంటే ఆవులు ఆహారాన్ని, పాలని మనకిస్తే ఆ ఎద్దులు ఆ వ్యవసాయదారుడిగా రైతుకి కుడిభుజంలాగా ఉండి రకరకాల పనులు ఆ పంట పొలంలో దున్నడం కానివ్వండి, తర్వాత ఏమో రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. కుప్పనూర్చడం కానివ్వండి, ఇటువంటి పనులు. ఇప్పటికీ కూడా అధునాతన రంగంలో ఎన్ని సౌకర్యాలు వచ్చినా సరే రైతులు ఒక 2-3 బస్తాల ధాన్యం అక్కడ వేసి ఎద్దు చేత తొక్కిస్తారట. తొక్కించి ఆ ఎద్దు చేత తొక్కబడినటువంటి ధాన్యం తినడానికి చాలా ఆరోగ్యంగా ఉంటాయని, గాదులు నిండుతాయని, లక్ష్మీప్రదంగా ఉంటుందని ఇప్పటికీ కూడా వ్యవసాయదారులకి ఒక నమ్మకం. ఎంత ఆధునికంగా యంత్ర సౌకర్యాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఎద్దుల యొక్క గిట్టల ద్వారా తొక్కబడినటువంటి ధాన్యమే గాదులలో దాచుకుని వాళ్ళు శ్రీ సంపదతోటి అభివృద్ధిలో ఉండడం అనేటటువంటిది మనకే కనిపిస్తూ ఉంటుంది. అయితే పశువులలో నంది లేదా వృషభము లేదా ఎద్దు ఈ పదాలతో కూడినటువంటి ఇవి జంతువులు మగజాతికి చెందినటువంటివి. మామూలుగా ఆడజాతిలో ఆవులు అంటాం మనం. వీటన్నిటినీ కలిపి పశువు అనే శబ్దంతో మనకి పురాణాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. పశువు అంటే కేవలం ఆవో లేకపోతే ఎద్దో వృషభమో కాదండి, మానవుడు కూడా పశువే. పశు శబ్దం చేతను ఇంతమంది కూడా గ్రహింపబడతారట. అందుకే పశువుని ఎలాగైతే ఒక కర్రకో లేకపోతే ఓ రాటకో కట్టేస్తారో, అలాగే ఈ మానవుడు కూడా తల్లి గర్భంలో పడినప్పుడే కొంత మూట తెచ్చుకుంటారట. కర్మ సంబంధమైనటువంటి ఫలాలను చేసినటువంటి గత జన్మలో చేసినటువంటి పాపములు కావచ్చు, గత జన్మలో చేసినటువంటి పుణ్యములు కావచ్చు, ఆ మూట తెచ్చుకుంటారట ఈ జీవుడు. ఈ తల్లి గర్భంలోకి రాగానే వచ్చినప్పుడే దానితో పాటుగా భూమి మీద పడతాడు. ఆ కర్మఫలములను అనుసరించే ఈ మానవుడు యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మానవుడు అనబడేటటువంటి పశువు కూడా కట్టబడి ఉంటాడు. దేనికి కట్టబడి ఉంటాడు అంటే జన్మ అనేటటువంటి రాటకి కట్టబడి ఉంటాడట. పశువుని ఎలాగైతే మనం రాట కట్టేస్తామో అలాగా ఈ మానవుడు కూడా, పశువు అనబడేటటువంటి ఈ మానవుడు కూడా జన్మ అనేటటువంటి రాటకి. అయితే తాళ్ళు ఏమిటి అంటే పాశములు. ఈ పాశములే తాళ్ళు. మానవుని కట్టేసేటటువంటివి పాశములు. పాశములు అంటే ఏమిటి? కోరికలు. నేను, నాది అనేటటువంటి భావాలు, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఇవన్నీ కూడా నాది 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 అనుకోవడం, నేను అనుకోవడం, నేనే అనుకోవడం, ఇవన్నీ కూడా పాశములు అనమాట. ఈ పాశముల చేత మానవుడు కట్టబడి ఉంటాడు. ఎప్పుడైతే శివారాధన మనం చేసుకుంటామో ఆ శివుడికి ఎప్పుడైతే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్వరాధన అన్నట్లుగా ఈ జీవుల్లో ఉండేటటువంటి అంతరాత్మ భగవత్ స్వరూపమే అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎదుటి జీవనంలో ఉండేటటువంటి అంతరాత్మ కూడా భగవత్ స్వరూపమే అని ఎప్పుడైతే మనం భావిస్తామో, ఈ ఆత్మని ఎప్పుడైతే భగవంతుడికి మనం అర్పణ చేస్తామో ఆ భక్తి భావంతో ఉండేటటువంటి వాడు ఈ కర్మబంధాలు తెగిపోతాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఐక్యమవ్వడానికి సాధ్యమవుతుంది. ఇది మానవ జన్మలో మనం చేసుకోవలసినటువంటి సత్క్రియ అని విజ్ఞాపన చేస్తూ స్వస్తి.